పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ పరిశ్రమలో కార్మికులు నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. నిర్మాతలు వారికి నచ్చిన సమయాలు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ మండిపడ్డారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించారు. సినీ కార్మికులకు పీపుల్స్ మీడియా 90 లక్షల బకాయి ఉందని, ఆ డబ్బంతా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చే వరకు టీజీ విశ్వప్రసాద్ కు సంబంధించిన సినిమాల షూటింగ్స్ ను బ్యాన్ చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు అనిల్. శనివారం నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మికుల ఆందోళన మరింత ఉధృతం చేశారు. అందరికీ ఒకే రకమైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రూపాయి కూడా పెంచాం, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోండి అన్నట్టుగా మాట్లాడటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్ కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. ఇప్పుడు దాకా మాతోనే పని చేయించుకుని మాతోనే చెయ్యి కలుసుకుని ఒకే కారులో ప్రయాణం చేస్తా ఒకే టెంట్ లో భోజనం చేసిన ఇటువంటి కార్మికుల గురించి అట్లా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒకటే అనేది, ఫైనల్ గా మేము కోరేది ఒకటే, 24 యూనియన్లో ఉన్న 13 డైలీ వర్కర్స్ యూనియన్ కి అందరికీ సమవేతనాలు పెంచాలి. ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం చేసుకుని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఏదేమైనా కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం.